ఢిల్లీ పేలుడు ఘటన ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్కు సంబంధించి జరుగుతున్న దర్యాప్తులో హర్యానాలోని అల్ఫలా యూనివర్సిటీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఫరీదాబాద్ ఉగ్ర నెట్వర్క్ కేసులో అరెస్ట్ అయిన నిందితులకు అల్ఫలా విశ్వవిద్యాలయంతో సంబంధం ఉన్నట్లుగా బయటపడింది. ఈ నేపథ్యంలో అల్ఫలా వర్సిటీలో ఈడీ అధికారులు నిర్వహించిన సోదాల్లో విద్యార్థుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్టుగా తేలింది. ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధించిన దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అరెస్టు చేసిన హర్యానాలోని అల్ఫలా యూనివర్సిటీ చైర్మన్ జవాద్ అహ్మద్ సిద్దికీని ఢిల్లీ న్యాయస్థానం 13 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. ఇక యూనివర్సిటీపై ఈడీ నిర్వహించిన సోదాలో విద్యార్థుల నుంచి 415.10 కోట్లు వసూలు చేసినట్లు తేలింది. ఢిల్లీ పేలుడు నిందితులకు ఉన్న సంబంధాల నేపథ్యంలో విశ్వవిద్యాలయం ఆర్థిక వ్యవహారాలపై ఈడీ అధికారులు సోదా నిర్వహించారు. ఈడీ దాడులు వర్సిటీకి చెందిన ప్రధాన కార్యాలయంతో పాటు సంస్థ ట్రస్టీలు, ప్రమోటర్ల ప్రాంగణంలో జరిగాయి. జవాద్ అహ్మద్ సిద్దికీ ఇంట్లో కూడా అధికారులు సోదా నిర్వహించారు. జవాద్ అహ్మద్ సిద్దికీని ప్రశ్నించారు. అనంతరం నగదు అక్రమ చెలామణి నిరోధక చట్టం కింద అరెస్టు చేశారు. అనంతరం ఢిల్లీలోని న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. అల్ఫలా యూనివర్సిటీలో తీవ్రమైన ఆర్థిక అక్రమాలు జరిగాయని జవాద్ అహ్మద్ సిద్దికీని కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. తప్పుడు అక్రిడిటేషన్, తప్పుడు గుర్తింపులు చూపించి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి అల్ఫలా విశ్వవిద్యాలయం, దాని పరిపాలనా ట్రస్ట్ 415.10 కోట్లను ఆర్జించినట్లు రిమాండ్ రిపోర్టులో ఈడీ ఆరోపించింది. మొత్తం 48 లక్షలకు పైగా నగదు, డిజిటల్ పరికరాలు, డాక్యుమెంటరీ ఆధారాలు లభ్యమైనట్లు ఈడీ అధికారులు తెలిపారు. 2014-15 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరాల వరకు ఉన్న విశ్వవిద్యాలయ ఆదాయ పన్ను రిటర్న్లలో ఫీజుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని స్వచ్ఛంద విరాళంగా చూపిస్తున్నట్లు గుర్తించారు. అల్ఫలా విశ్వవిద్యాలయంపై సిద్దికీ పూర్తి నియంత్రణను కలిగి ఉన్నారని, వర్సిటీ ఆదాయంలో కొంత భాగాన్ని మాత్రమే తాము గుర్తించామని ఈడీ కోర్టుకు తెలిపింది. కస్టడీకి తీసుకుని విచారణ జరిపితేనే పూర్తి వివరాలు తెలుస్తాయని వివరించింది. ఈడీ అభ్యర్థనను అంగీకరించిన కోర్టు అల్ఫలా యూనివర్సిటీ చైర్మన్ జవాద్ అహ్మద్ సిద్దికీని 13 రోజుల ఈడీ కస్టడీకి అనుమతిచ్చింది. ఇటీవల ఫరీదాబాద్ లో ఉగ్ర మాడ్యూల్ను ఛేదించారు. అధికారుల దర్యాప్తులో ఈ ఉగ్ర మాడ్యూల్లోని వ్యక్తులకు అల్ఫలా యూనివర్సిటీలో సంబంధాలు ఉన్నట్లు తేలింది. దీంతో అల్ఫలా యూనివర్సిటీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఉగ్ర మాడ్యూల్తో సంబంధాలు బయటపడిన తర్వాత ఇండియన్ యూనివర్సిటీల సంఘం అల్ఫలా విశ్వవిద్యాలయం సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు యూనివర్సిటీలపై 2 వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఫోర్జరీ, మోసం పేరిట కేసు నమోదయ్యాయి. మరోవైపు ఇప్పటికే అల్ఫలా విశ్వవిద్యాలయానికి నాక్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. విద్యాసంస్థ వెబ్సైట్లో గుర్తింపు గురించి తప్పుడు సమాచారం ప్రచురించినందుకు గాను ఇవి జారీ చేసినట్లు నాక్ తెలిపింది. అల్ఫలా విశ్వవిద్యాలయం చైర్మన్ జావేద్ కు 2 సమన్లు జారీ చేశారు. మరోవైపు విశ్వవిద్యాలయానికి చెందిన దాదాపు 10 మంది కనిపించకుండా పోయారని వార్తలొస్తున్నాయి. కనిపించకుండా పోయిన వ్యక్తుల ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. వీరిలో 3 కశ్మీరీ వాసులున్నట్లు సమాచారం. ఢిల్లీలో పేలుడు ఘటనతో ముడిపడిన ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్లో వీరికి సంబంధాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని ఇస్తాంబుల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రింటింగ్ ప్రెస్ పై ఉగ్రవాద నిరోధక దళం సోదాలు చేసింది. తుర్కియోతో సంబంధాలు ఉన్నాయన్న సమాచారంతో ప్రింటింగ్ ప్రెస్ కార్యాలయంపై సోదా నిర్వహించింది. మత విద్వేషాలు రెచ్చగొట్టే కంటెంట్ ను ప్రచురిస్తున్నట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్, ఇతర పత్రాలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితులుగా ఉన్న ముజమిల్ షకీల్ ఉమర్ నబీ 2021లో తుర్కియోకి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. ఆ సమయంలో ఉమరో విదేశీ హ్యాండ్లర్లను కలిశాడని, ఈ హ్యాండ్లర్ భారత్ లో టెర్రర్ మాడ్యూల్ ను ఏర్పాటు చేయడం, నిర్వహించడంపై వివరణాత్మక సూచనలు చేసినట్లు గుర్తించారు. పేలుడు పదార్థాలు, ఇతర వనరులను సేకరించడానికి తుర్కియో ఆధారిత నెట్వర్క్ల ద్వారా ఆర్థిక సాయం అందినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే తుర్కియోతో సంబంధాలు ఉన్న సంస్థలపై దాడులు నిర్వహిస్తున్నట్లు ఏటీఎస్ వర్గాలు వెల్లడించాయి. అల్ఫలా యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో వసూలు చేసిన ఆదాయాన్ని స్వచ్ఛంద విరాళంగా చూపినట్లు ఈడీ గుర్తించింది. అల్ఫలా యూనివర్సిటీ చైర్మన్ జవాద్ అహ్మద్ సిద్దికీని 13 రోజుల్లో ఈడీ కస్టడీకి అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ వసూళ్లకు సంబంధించి మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.